మీరు ఆర్థోస్కోపీ అన్నారు, ఆర్థోప్లాస్టీ అన్నారు. ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముందో? ఆర్థ్రోస్కోపీ అంటే స్కోప్ విజువలైజింగ్ ద జాయింట్, స్మాల్ కీహోల్ ఆపరేషన్. అంటే స్కోప్ జాయింట్లోకి వేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తాం. ఆర్థ్రోప్లాస్టీ అంటే రీప్లేసింగ్ ద జాయింట్స్, ప్లాస్టీ ఇస్ ప్లాస్టరింగ్. సో రీప్లేస్ ద జాయింట్స్. దీనికి మినీ ఓపెన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఓపెన్ చేసి ఇప్పుడు హిప్ అనుకోండి, హిప్ లో మోస్ట్ కామన్ గా పోస్ట్ కోవిడ్ చాలా కేసెస్ చూస్తున్నాం. ఏమైతుందంటే పోస్ట్ కోవిడ్ రెమిడిసివిర్ స్టిరాయిడ్స్ వాడారు, ఏవియన్ హిప్ వస్తుంది. ఎర్లీ స్టేజ్ లో అయితే స్టెమ్ సెల్స్ ఇవ్వచ్చు. లేట్ స్టేజ్ లో వచ్చారనుకోండి జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి అక్కడ హిప్ లో. నెక్స్ట్ నీలో వచ్చేసి సివియర్ ఆర్థరైటిస్, ట్రామాటిక్ కానీ ఏదైనా రూమటైడ్ ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినా కానీ మోర్ దెన్ 60 ఉంటే రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చి షోల్డర్ జాయింట్స్ కూడా రీప్లేస్మెంట్ వచ్చింది. ఎలా అంటే కొంతమంది అంటే ఆర్థరైటిస్ వచ్చాక డిలేగా ట్రీట్మెంట్ తీసుకొని నెగ్లెక్ట్ చేస్తే సివియర్ ఆర్థరైటిస్కి వెళ్తారు. అలాంటి పేషెంట్స్లో విల్ డూ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్.